ఈ మనకి ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ వాటర్ అనేది నిన్న ఈవినింగ్ వరకు మనకి ఈ అంగర్గా ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ దగ్గర ఉండే, దాని తర్వాత మెల్లిమెల్లిగా పెరిగి మనకు ఇప్పుడు అంగర్గా గ్రామ పంచాయతీ లోపలికి ఎంటర్ అయిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది మొత్తం. అయితే ఇటు విషయంలో మనము కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా ఎస్ఆర్ఎస్పి వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు 450 రిలీజ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ 5 lakhs కూడా వాళ్ళు పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కండగాం కూడా మొత్తం కండగాం టు ఏదైతే మన మహారాష్ట్ర వెళ్ళే స్టేట్కి వెళ్ళే ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కూడా టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మనకి ఈ సిద్ధాపూర్ నుంచి కండగాం వెళ్ళే రోడ్లో కూడా వాటర్ ఇప్పుడే పెరగడం జరిగింది. అయితే మన అంగర్గా గ్రామంలో ఉన్న ఏదైతే లోతట్టు మన విలేజ్ హౌజెస్ ఉన్నాయో ఆ హౌజెస్ను కూడా అందరినీ మార్నింగ్ కూడా మేము 5:30కి వచ్చేసి మొత్తం ఈ లో లెవెల్లో ఉన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో లో లెవెల్లో ఉన్న ఇళ్ళను మొత్తం అక్కడ ఉన్న జనాలను అందరినీ కూడా మన ఆర్టీసీ బస్సులలో అందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే కొంతమందిని మేము ఇక్కడే కొప్పర్గా స్కూల్లో కూడా పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైతే హై లెవెల్లో ఉన్నారో హై లెవెల్లో ఉన్న ఇళ్ళ వాళ్ళు నియర్ అబౌట్ ఒక 30 to 40 ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. రిమైనింగ్ అందరూ కూడా సేఫ్ సైడ్కి వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా మేము మా యొక్క కలెక్టర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. మోస్ట్లీ ఇంకొక 3-4 అవర్స్లో ఈ వాటర్ తగ్గుతాయని మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఏదన్నా ఇలాగే సిచ్యువేషన్ ఉంటే కనుక కలెక్టర్ గారికి మళ్ళీ మేము నివేదించడం అనేది జరుగుతుంది. ఓకే.